ఇక సమంత విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ మంత్రికి పదవికి రాజీనామా చేయాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ డిమాండ్ చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ పట్టించుకోకుండా సమర్థించడం సరికాదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని కేఏ పాల్ కోరారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద కేసు ఫైల్ చేస్తున్నారు. ఒకవేళ కొండా సురేఖ రాజీనామా చేయకపోతే, ఒకవేళ రాహుల్ గాంధీతో నేను నిన్న ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీకు మహిళల పట్ల 50% ఉన్న దేశంలో ఉన్న మహిళల పట్ల గౌరవం ఉంటే, భక్తి ఉంటే వెంటనే మీరు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించండి, కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు అని కండిషన్ ఇచ్చారు, పెట్టారు. టీపీసీసీ కొత్తగా ఎవరో ఒక ఆయన ప్రెసిడెంట్ అయ్యాడట. ఆయన అంటాడు ఇవన్నీ మీరు మర్చిపోండి అని నువ్వే మాట్లాడించవా, లేదా రేవంత్ రెడ్డి తమ్ముడు మాట్లాడించాడా? మర్చిపోవడం ఏంటి? మర్డర్ చేసేసి మీరు మర్చిపోండి అని నరహత్య చేసేస్తే మర్చిపోతారా? ఇది నరహత్య కంటే ఘోరం. దానికి నేను చెప్తాను ఎందుకో. నరహత్య అనేది ఒకరో ముగ్గురో నలుగురో ఒకరిని చంపుతారు, అది ఒకరికే ఎఫెక్ట్. ఒక ప్రాణం, విలువైన ప్రాణాన్ని తీసేస్తారు. దానికి 302 కేసు పెట్టి జైలు శిక్ష విధిస్తారు. మినిమం అయితే 10-15 సంవత్సరాలు, లేదంటే యావజ్జీవంగా కారాగార శిక్ష. ఇది ఒకరికి సంబంధించింది కాదు, కోట్ల మంది మహిళలకు 140-50 కోట్ల